Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డయటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్. ఇవాళ మనము డయాబెటీస్ కానీ షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉంటే వాళ్ళ డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందో తెలుసుకుందాం. సో ముఖ్యంగా డయాబెటీస్ వచ్చినప్పుడు చాలామందిలో చాలా రకాల అపోహలు ఉంటాయి. ఇవి తినొచ్చు, ఇవి తినాలి, ఇవి తింటే ప్రాబ్లం అవుతుంది, ఇలాంటివి ఎన్నో మిత్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఎలాంటి ఆహారం తీసుకుంటే షుగర్స్ పెరుగుతాయో అలాంటి ఆహారంని మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, కంప్లీట్గా తీసుకోకూడదు. లేకపోతే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొద్ది మోతాదులో తీసుకోవచ్చు, కానీ వాటిని మాటికి తీసుకోవడం వలన మన షుగర్స్ అనేవి వెంటనే పెరుగుతాయి. సో మనకి ఇందులో రీఫైండ్ కార్బోహైడ్రేట్స్ అని ఉంటాయి, అలాగే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అన్నమాట. సో వీటిలో పీచు పదార్థం అనేది ఉండదు. ఇవి తీసుకున్న ఒక గంట కానీ 2 గంటల లోపల వెంటనే మన షుగర్ అనేది అలా పెరిగిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ షుగర్ అనేది పడిపోతుంటుంది. సో ఇలా డయాబెటిక్స్కి షుగర్ పెరగడము, పడిపోవడం అనేది చాలా ప్రమాదకరం అనమాట. ఇలా లాంగ్ రన్లో వాళ్ళకి డిలిటరియస్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుచేతనే డయాబెటిక్స్తో సఫర్ అయ్యే వాళ్ళు పీచు పదార్థం ఎక్కువగా తీసుకోవాలి. సపోజ్ లెట్సే మనం ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్, ఒక పళ్ళరసం తీసుకున్నాం. పళ్ళరసం తీసుకుంటే షుగర్స్ వెంటనే 1 అవర్లో ఎలివేట్ అయిపోయి మళ్ళీ ఒక 1-2 అవర్స్లో ఫాల్ అయిపోతుంది అనమాట. సో అలాగే మనము చాక్లెట్స్ తిన్నా, స్వీట్స్, కేక్స్, పుడ్డింగ్స్, ఇలాంటి ఎటువంటి మిల్క్ షేక్స్ కానీ, లస్సీ, థిక్ షేక్స్, ఇటువంటి డ్రింక్స్ అన్నీను, తర్వాత కోలా బెవరేజెస్ ఏవైనా కూడా మనము స్ప్రైట్, పెప్సీ, మాజా, ఇలాంటివన్నీను ఏవైనా షుగర్ డ్రింక్స్ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ అవి ప్రొప్రైటరీ ఫుడ్స్ ఉండొచ్చు, లేకపోతే కోలా బెవరేజెస్ ఉండొచ్చు, ఎటువంటి ఫ్రూట్ జ్యూసెస్ అయినా సరే ఆర్ బేకరీ ప్రోడక్ట్స్ అయినా సరే మన షుగర్స్ వెంటనే ఎలివేట్ అయిపోతాయండి. ఎస్పెషల్లీ లిక్విడ్ బెవరేజెస్ ఏవైతే ద్రవ పదార్థాలు ఉంటాయో వీటితో త్వరగా మనకి షుగర్ పెరిగిపోతుంది, ఎందుకంటే అవి శరీరంలోకి త్వరగా ఇముడతాయి అన్నమాట. ఇది ఒక ముఖ్యమైన కారణం. అలాగే మనము కొద్ది రకాల ఫుడ్స్ ఉంటాయి, కొన్ని డెజర్ట్స్ కానీ, స్వీట్స్ కానీ, క్యాండీస్ కానీ తినడం అలవాటు ఉంటుంది. ఇది నట్ చాక్లెట్ అంటారు, ఇది డార్క్ చాక్లెట్ అంటూ ఉంటారు. సో మనం ఒక్కటి గమనించుకోవాల్సింది ఏంటంటే అవి మనకి హెల్దీ అని పోర్ట్రేట్ చేసినా కూడా మనం అందులో ఉన్న న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ చదివేంత కెపాసిటీ ఉండాలన్నమాట. అందులో ఎంత ఫ్యాట్ ఉంది, ఎంత షుగర్ ఉంది, ఎటువంటి షుగర్ యాడ్ చేశారు అనేవి, ఇలాంటివి ప్రతి ఒక్క డయాబెటిక్ పేషెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ అవేర్నెస్ అనేది తెలిసి ఉండాలన్నమాట. సో ఏవైతే మనకు డైరెక్ట్ షుగర్స్ కానీ హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ యూజ్ చేసే ఉంటాయో ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే డయాబెటిక్స్కి చాలా మంచిది. అది కాకుండా మైదా ప్రిపరేషన్స్ ఇప్పుడు మనము ఎక్కువ మోతాదులో చూస్తున్నాము. చాలా బేకరీ సెంటర్స్ కానీ, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ, జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్స్ ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట. సో మనకి మైదాతో చేసిన వాటితో మరి మనకి షుగర్స్ అలాగే 1-2 అవర్స్లో మరీ పెరిగిపోతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ లైఫ్ కాబట్టి అందరూ బ్రెడ్ తినడానికి ఇష్టపడుతున్నారు, ఆర్ కొద్ది రకాల కార్న్ఫ్లేక్స్ తినడానికి ఇష్టపడుతున్నారు. ఇవన్నీ బాగా రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అనమాట. సో బ్రెడ్ జామ్ తింటూ ఉంటారు, ఆర్ బ్రెడ్ అండ్ బటర్ తినడం కానీ, లేదు బ్రెడ్ విత్ చాకో స్ప్రెడ్ కానీ, లేకపోతే ఆ బ్రెడ్ని ట్రైఫిల్ పుడ్డింగ్ చేయడం కానీ, డబల్ కా మీఠా చేయడం, ఇలాంటివి ఎన్నో రెసిపీస్ ట్రై చేస్తుంటారనమాట. సో వీటిలో మైదా అనేది మన శరీరానికి చాలా చెడు చేస్తుంది. ముఖ్యంగా మన బ్లడ్ ప్రెషర్స్ని, బ్లడ్ షుగర్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అది కాకుండా మన బాడీలో సెంట్రల్ ఒబిసిటీ అంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడానికి అది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. మన బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అందుచేతనే ఇలాంటి మైదా అసోసియేటెడ్, అది మనకు సేమియా ఉండొచ్చు, సూజీ రవ్వ ఉప్మా ఉండొచ్చు, లేకపోతే మన వైట్ బ్రెడ్ కానీ, నూడిల్స్ కానీ, స్పాగెటీ కానీ, లేకపోతే మన మోమోస్, తర్వాత మంచూరియన్, డోనట్స్, కేక్స్, శాండ్విచెస్, ఇలాంటివన్నీ మనము అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో స్నాక్స్కి మఫిన్స్ ఇస్తూ ఉంటారు, కప్ కేక్స్ కానీ, కేక్స్ కానీ,
చాకో కేక్స్ ఇలాంటివన్నీను మనం అవాయిడ్ చేయాలన్నమాట. సో ఈ డయాబెటిక్తో సఫర్ అయ్యే చిన్నపిల్లలకు కూడా ఇలాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి బేసికల్గా వీటిలో ఉండే మైదా అనేది శరీరానికి చాలా చెడు చేస్తుంది. అలాగే మనం స్వీట్స్ చూస్తూ ఉంటాం. స్వీట్స్ మనకి ఇప్పుడు బాలుషాయి కానీ ఇలాంటివన్నీ మైదాతో చేస్తుంటారనమాట. సో ఇలాంటివి కూడా అవాయిడ్ చేయాలి. కొద్ది రకాల స్వీట్స్ ఉంటాయి, వాటిలో ప్రోటీన్ బేస్డ్ ఉంటాయి. అవి అప్పుడప్పుడు కొంత మోతాదులో కొన్ని అకేషన్స్లో తీసుకోవచ్చు. లెట్సే మనం సున్నుండలు, మినప సున్నుండలు ఉంటాయి, లేదా మొత్తం బేసన్ లడ్డు ఉంటుంది, ఆర్ మనము మినపప్పు పాయసం కానీ పెసరపప్పు పాయసం కానీ క్యారెట్ హల్వా ఇలాంటివి చేస్తుంటాం. ఇవి చేసినప్పుడు మనం కొంచెం వాటిలో తక్కువ పంచదార వేసుకుని ఎక్కువ పలుకులు వేయడం, అంటే బాదాం, పిస్తా, అక్రోట్ ఇలాంటి నట్స్ ఎక్కువ వేయడము, షుగర్ తక్కువ వేయడము, కొంచెం గీ వేసి చేసుకున్నప్పుడు ఇవి మనకు హెల్దీగా అవుతాయి అన్నమాట. మనం కార్బోహైడ్రేట్ని తగ్గిస్తున్నాము, ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ వైటమిన్స్, మినరల్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. ఇలాంటి డెజర్ట్స్ ఏవైనా మనము డయాబెటిక్స్కి చూస్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే కొన్ని రకాల పలుకుల్ని సన్నగా చాప్ చేసి వాటిని కొంచెం ఒక సగం చెంచా నెయ్యిలో వేయించుకొని దానిపైన పెప్పర్ వేసి తీసుకోవచ్చు. ఇలా తీసుకోవచ్చు అనమాట. సో డయాబెటిక్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ వెనకాల పరిగెత్తకూడదు. చాలామంది మసాలా ఓట్స్ అని తింటూ ఉంటారు. అలాగే కొద్ది రకాల ఓట్స్ ఏవైనా రెడీ టు ఈట్ కానీ చాక్లెట్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అని, ఇవి చాలా హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటాయన్నమాట. ఓట్స్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అని అందరికీ తెలుసు, బట్ అవి మన నార్మల్ ఓట్స్ ఉండాలి. అవి స్టీల్ ఓట్స్ కానీ వైట్ ఓట్స్ ఉండాలి. ఇవి హైలీ ప్రాసెస్డ్, వాటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ మోర్ దెన్ 80 ఉంటుందన్నమాట, విచ్ ఇస్ వెరీ హై. మన నార్మల్ రైస్ కన్నా చాలా ఎక్కువ అని అర్థం అనమాట. అందుచేతనే ఇలాంటి ప్రాసెస్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అలాగే కొంతమంది చాకోస్ తీసుకుంటూ ఉంటారు. ఇది కూడా ఒక బ్యాడ్ ఫుడ్. ఇవి కూడా డయాబెటిక్స్కి చాలా నష్టం చేస్తాయి అన్నమాట. ఇలాంటివి కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్యామిలీలో ఎక్కువ మెంబర్స్ ఉంటారు, ఇలాగే ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో సేమియా ఉప్మా చేయడము, సూజీ రవ్వ, బొంబాయి రవ్వ వాడుకోవడం ఇలాంటి అలవాట్లు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఎక్కువ మోతాదులో కూరగాయలని యాడ్ చేసి వాటిని ఉప్మా కింద చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి అటుకుల్లో ఏంటంటే మనకి సింపుల్ కార్బోహైడ్రేట్ అయినా కూడా కొన్ని రకాల వైటమిన్స్, మినరల్స్ బాగా లభిస్తాయి. వాటిలో కూడా మనం వెజిటేబుల్ కాంబినేషన్లో వెజిటేబుల్ పోహా చేయడం కానీ, వాటిలో ఎక్కువ మోతాదులో మన పీనట్స్ వేయడం కానీ, క్యాష్యూ నట్స్ కానీ వేస్తే ఆ ఫుడ్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది. అప్పుడు షుగర్ అనేది వెంటనే పెరగదు. లేదా మనం సింపుల్గా పోహా కొంచెం దాన్ని తిరగమాతి వేసి నిమ్మకాయ పిండుకొని తీసుకుంటే కనుక షుగర్ అనేది వెంటనే పెరుగుతుంది. సో మనము ఫైబర్ యాడ్ చేస్తే, అంటే మనం ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ వేసినప్పుడు, లేదు నట్స్ వేసినప్పుడు ఆ యొక్క ఫుడ్ది గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుందన్నమాట. అలాగే మనకి రైస్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకుంటాం. లెట్స్ సే మనం పులిహోర కానీ, దద్దోజనం కానీ, పరమాన్నము, పొంగలి ఇలాంటివన్నీ తీసుకుంటారు. సో వీటితో కూడా వెంటనే షుగర్స్ పెరుగుతాయి. సో డయాబెటిక్స్ ఏం చేయొచ్చు అంటే వీటిని బ్రౌన్ రైస్తో చేసుకోవడం కానీ, బ్లాక్ రైస్, రెడ్ రైస్తో చేసుకోవచ్చు. లేకపోతే వీటిని కొర్రలు, జొన్నలు, సజ్జలు వాటితో రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనము దోశ, ఇడ్లీ తీసుకుంటాం. వీటితో కూడా షుగర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుచేతనే వాటిలో పప్పు కంటెంట్ మార్చి వాడుకోవచ్చు. అంటే ముఖ్యంగా మినుములు వాడుకోవచ్చు మినప్పప్పు కన్నా. సో అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వాటిలో ఒక చెంచా మెంతులు వేసి నానబెట్టినా కూడా మన గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుందన్నమాట. అలాగే తక్కువ ప్రపోర్షన్లో రైస్ తీసుకోవడము, పార్ట్ ఆఫ్ రైస్ని మనం మిల్లెట్స్తో రీప్లేస్ చేయడము, ఇలాంటివి చేస్తే కనుక షుగర్ బాగా కంట్రోల్లోకి వస్తుందన్నమాట. సో డయాబెటిక్స్తో సఫర్ అయ్యే వాళ్ళు బెవరేజెస్ షుగర్ కోటెడ్ ఎక్కువగా ఉన్నవి కానీ, హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ వాడినవి, ఎక్కువ మోతాదులో బేకరీ ప్రోడక్ట్స్, తర్వాత స్వీట్స్ కానీ, డెజర్ట్స్ కానీ, టిక్ షేక్స్ కానీ, మిల్క్ షేక్స్ కానీ, ఐస్ క్రీమ్స్, పుడ్డింగ్స్, డోనట్స్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అలాగే లాట్ ఆఫ్ జంక్, ఫాస్ట్ ఫుడ్స్, మైదా ఎక్కడ వస్తుందో అంటే పిజ్జా కానీ, బర్గర్ కానీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా క్రేవింగ్స్ ఉన్నప్పుడు కానీ
ఇంపార్టెంట్ గెట్ టుగెదర్స్ ఉన్నప్పుడు తక్కువ మోతాదులో తీసుకోవచ్చు.